ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. కొంచెము ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరడెను. వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పి తన దాసుల్లో ఒక దాసునికి ఒక దూడను అప్పగించి దాన్ని సిద్ధపరచమని భోజనమును సిద్ధపరిచాడు. వారు తృప్తిగా తిన్న తర్వాత వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. వెంటనే భోజనం చేయమని భోజనమును సిద్ధపరిచి భోజనం చేసేంత వరకు కూడా విడిచిపెట్టలేదు. భోజనమైన పిమ్మట అబ్రహాము తన జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 63వ కీర్తన 4వ వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములి యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు దేవునితో సహవాసమును ఒక రుచికరమైన ఆహారంతో పోలుస్తూ ఉన్నాడు. భోజనము చేయుట అనగా దేవునితో సహవాసం చేయుట, దేవుని సన్నిధిలో గడుపుట. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో ఎప్పుడైతే మనము సన్నిహిత సంబంధమును, మంచి సహవాసమును కలిగి ఉంటామో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు తలుపు కొట్టినప్పుడు, మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ సమయాన్ని మనము వేరే పనులకు ఉపయోగించకుండా దేవుని సన్నిధికి కేటాయించి దేవుడి సన్నిధిలో ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో గడిపితే అది మనకు ఎంతో శ్రేయస్కరము.